గోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో వన్స్ అగైన్ మళ్ళీ రివిజన్ చేసుకుందాం. హిండరెన్సెస్, కాంట్రరీ థాట్స్ అండ్ అబ్స్టికల్స్. ఈ జర్నీ ఆఫ్ అవేకనింగ్ కి అడ్డు గోడలు ఏమిటయ్యా అంటే, హిండరెన్సెస్ అవరోధాలు ఏమిటయ్యా అంటే, హిండరెన్సెస్ ఏం చేస్తుంటుంది, హైట్ చేస్తుంది అనమాట, దాన్ని చూడనీయదు. సో అవిద్య అంటే ఇగ్నోరెన్స్, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ చెప్పాలంటే ఏగో లేదా ఐ అనే నువ్వు రిఫర్ చేసుకుంటున్నా ఐ. యాక్చువల్ గా సెల్ఫ్ అనేదేమో నువ్వు రిఫర్ చేసుకుంటున్న ఐకి వాడతారు. ఆ సెల్ఫ్ అనేదేమో డివైన్ ఫ్రాగ్మెంట్ ట్రాన్సెండెన్స్ ఆర్ ఆత్మకి వాడుతుంటారు. సో నెక్స్ట్ డిజైర్ కోరిక, హేట్ ద్వేషం, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ దాంతో శాశ్వతంగా దగ్గరే ఉండిపోవాలని, దాన్ని వదలకుండా ఉండాలని అనుకోవటం, దాన్ని పట్టుకుని వేలాడటం, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. అలాగే కాంట్రరీ యోగాకి కాంట్రరీగా థాట్స్ ఉంటాయి. థాట్ లెవెల్లో వీటిని అబ్జర్వ్ చేయాలి. థాట్ లెవెల్లో మెయిన్ ఆ థాట్ కనబడిన వెంటనే ఇది ప్రధాన థాట్ అనేది నువ్వు అవేర్నెస్ తెచ్చుకుంటే చాలు, దాని ఇన్ఫ్లుయెన్స్ లో నువ్వు ఉండవు. అందుకని అప్పుడే ప్రవర్తన మొరాలిటీ, నీతి వాక్యాలు ఇటు నుండి స్టేట్మెంట్ తయారు చేసుకొని, ఎసర్షన్స్ తయారు చేసుకొని మొరాలిటీ కింద వాటి పాటించేయాలి. ఇలా ప్రయత్నం చేస్తే డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. సో రైట్ థాట్ లెవెల్లో అబ్జర్వ్ చేయటం, హార్మ్ఫుల్నెస్ థాట్, ఫాల్స్హుడ్ థాట్, లెఫ్ట్ ఇన్కంటినెన్స్, యావరేజ్. యావరేజ్ అంటే దురాశ, ఇంకంటెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ వాలంటరీ కంట్రోల్ అవర్ సెన్సెస్. అలాగే అబ్స్టకల్స్ ఏమిటి, అవరోధాలు ఏమిటి, దేనికి అవరోధాలు, సోల్ కాగ్నిషన్ కి. ఇంతకు ముందు చెప్పిన ఇంటరెన్స్ థాట్స్ దేనికి, ఇవన్నీ అవేకనే ఆపేవి. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు ఇవి లేకుండా. బట్ కానీ ఇవి కనుక ఈ అబ్స్టకల్స్ కనుక్కున్నట్టయితే సోల్ కాగ్నిషన్ అవ్వదు. కాగ్నిషన్, బాడీ డిజబిలిటీ, మెంటల్ ఇనర్షియా, మానసిక జడత్వము, శరీరంలో ఉన్న అస్వస్థత, రాంగ్ క్వశ్చనింగ్, చాలా ఇంపార్టెంట్ ఇది, కేర్లెస్నెస్, లేజినెస్, లాక్ ఆఫ్ డిస్పాషన్. డిస్పాషన్ లేకపోవటం. ప్యాషన్ ఏంటంటే అర్థం ఏంటి, ఉన్న వస్తువుల్లో కొన్నే ఇష్టపడుతున్నాం అని అర్థం. డిస్పాషన్ ఇష్టానికి బియాండ్, ఆవలం ఉండటం. అవసరం కాకపోవటం వేరు, ఇష్టం అయిష్టం వేరు. ఎరోనియస్ పర్సెప్షన్, ఉన్నట్టుగా చూడలేకపోవటం. నీ యొక్క మైండ్ లో ఉన్న ఫ్రేమ్ వర్క్ బట్టి నీ ఇమాజినేషన్ దానికి యాడ్ అయ్యి, లేదా నువ్వు ఆ టైంలో నీకు జనరేట్ అయిన థాట్, లోపల వస్తున్న ఇంపల్స్ రెండు మిక్స్ అయిపోయి నువ్వు అర్థం చేసుకుంటావు. ఎరోనియస్ పర్సెప్షన్. ఇనేబిలిటీ టు అచీవ్ కాన్సన్ట్రేషన్, ఒక పని మీద ధ్యాస పెట్టి చేయలేకపోవడం. సో నెక్స్ట్ పాత వీడియోలో మనం థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడుకుందాం. క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, క్వాలిటీ ఆఫ్ థాట్ కాదు. క్వాలిటీ ఆఫ్ థాట్ చెప్పేవి ఇన్ఫ్లుయెన్సెస్, థాట్స్ కాంట్రరీ టు యోగా, అదే లేదా అబ్జెక్టివ్ యొక్క థింకింగ్ ఇన్స్ట్రుమెంట్. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, మియర్ ఆటో రెస్పాన్స్ గా ఉందో లేదు. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆటో చెప్తుంది, ఇంపల్స్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది, ఇంపల్స్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది, అది రియాక్షన్ అంటుందండి. అలాగే పైన ఆలోచిస్తుందా, షాలో థింకింగ్, కరెక్ట్ థింకింగ్ వేస్తుందా, లాజికల్ థింకింగ్. ఇదంతా థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క రకంగా అప్గ్రేడ్ అవుతుంది ఇలా ఈ డైరెక్షన్ వెళ్తుంటే, దాని క్వాలిటీ పెరుగుతున్నట్టు. లాజికల్ అండ్ కరెక్ట్ థింకింగ్, చాలా మందికి ఇది తేడా తెలియదు. లాజికల్ థింకింగ్ అర్థం అవ్వడం లేదు, కరెక్ట్ థింకింగ్ లాజిక్ కూడా అర్థం అవ్వాలని లేదు. అందరూ నమ్ముతున్నాను కాబట్టి నేను నమ్ముతున్నాను. కరెక్ట్ థింకింగ్ అంటావా, లాజికల్ థింకింగ్ అంటావా? అది లాజికల్లీ మేబీ ఇట్ ఈస్ కరెక్ట్, కరెక్ట్ థింకింగ్ కదా అనేది కాంటెక్స్ట్ మీద ఆధారపడుతుంది. అలాగే సో అలాగే లాజిక్ అండ్ కరెక్ట్ థింకింగ్
ఒక క్వాలిటీ ఉండదు. నెక్స్ట్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ తర్వాత స్టేజ్‌లో వచ్చేసి విజ్డమ్. సో, నెక్స్ట్ ఒక్కొక్క యాస్పెక్ట్‌లో మనం ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పాయింట్‌లో ఉంటాం. జనరల్‌గా ఆహ్, మీర్ ఆటో రెస్పాన్స్ 99% ఉంటుంది. షాలో రెస్పాన్స్, కరెక్ట్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అనేది పర్సెంట్ ఉంటుంది. కరెక్ట్ లాజికల్ థింక్ వెరీ రేర్. వెరీ రేర్. ఈ ఇంట్యూషన్ సంగతి ఆలోచించొద్దు అలాంటప్పుడు. సీక్వెన్స్ మెంటల్ స్టేట్స్ ఈ ఏఐఎన్‌కి జర్నీలో ఎలా ఉంటాయి అంటే, ఇన్ రెస్పాన్స్ టు ఇంపల్స్ స్టేట్స్ ఎలా ఉంటాయనేది. మైండ్ రియాక్ట్స్ టు దట్ సీన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక మెయిన్ ఆటోమేటిక్ రెస్పాన్స్‌లో ఉన్నమాట. సార్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్స్ ఇట్. ఇక్కడ అవేర్‌నెస్ పెరిగింది. అవేర్‌నెస్ ఒక లెవెల్ పెరిగింది. అవేర్‌నెస్ ఒక డిగ్రీ పెరిగింది. సో, దేర్‌ఫోర్ మైండ్ కంట్రోల్ కనబడుతుంది. ఇక్కడ షాలో థింకింగ్ వచ్చుంటుంది. లేదా కరెక్ట్ థింకింగ్ ఉంటుంటుంది. లేదా లాజికల్ థింకింగ్ ఉంటుంది. అది కరెక్ట్ లాజిక్ కరెక్ట్ అండ్ లాజిక్ థింకింగ్ మట్టుకుంటుంది. మైండ్ కంట్రోల్ స్టేజ్ ఇలా ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఇంకొక ఎలాగంటే చిత్త రెస్పాన్స్ టు సీన్ అండ్ రియాక్టెడ్ టు. ఇక్కడ బయట నుండి వస్తున్న ఇంపల్స్‌కి రెస్పాండ్ అవుతుంది చిత్త. అలాగా నీ యొక్క రియాక్షన్ కూడా రెస్పాండ్ అవుతుంటది. జనరల్‌గా ఇక్కడ రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంటారంటే జనరల్‌గా ఉన్న స్టేట్ ఇది. ఈ కండిషన్ అనేది జస్ట్ యాక్సెప్ట్ చేసి అబ్జర్వేషన్‌లో విట్‌నెస్‌గా ఉండటానికి బదులు దాన్ని ఆపటానికి ఫైట్ చేయటమో, లేదా దాన్ని జస్టిఫై చేసుకోవటము, లేదా దా దాన్ని నిందించటము, లేదా దాన్నేదో మేనేజ్ చేయడానికి ట్రై చేయటము, ఇవి జరుగుతుంటాయి. ఈ చిత్త రెస్పాన్స్ సీన్ అండ్ రియాక్ట్ టు ఇది పెద్ద లూప్‌గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఏమిటయ్యా అంటే పర్సీవింగ్ కాన్షియస్‌నెస్. చాలా మంది ఇక్కడ ఆగుతూ ఉంటారు. ఇలా ఆగుతున్న వాళ్ళు జనరల్‌గా మనం ఏమంటామంటే లౌక్యంగా పెరుగుతున్న మనిషి అంటాం. ఎక్కువ మంది ఇలాగా ప్రస్తుతానికి సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కింద పేరు కొట్టున్నాం. మనం రిఫర్ చేస్తుంటాం వీళ్ళని. ఎందుకంటే వాళ్ళు అంతర్గతంగా డిఫరెంట్‌గా ఉంటుంది. బయటగా మటుకు పెద్ద ఎవరికీ హార్మ్‌ఫుల్ ఉండదు. ఎవరికైతే మైండ్ రియాక్ట్ దట్ సీన్ ఇంపల్స్ రాగానే రియాక్ట్ అవుతుంటారో నిజంగా చాలా చెడ్డ పేరు వస్తుంటుంది. మనకి ఇలాంటి మనుషులు కనబడుతుంటారు. అలాంటి మనుషులు కనబడుతుంటారు. లేకపోతే బయట వాళ్ళకి లేబులింగ్ చేయడానికి కాదు కదా! ఇప్పుడు తెలుసుకుంటుంది. మీ స్టేటస్ మీకు ఒక సిట్యుయేషన్‌లో ఎలా ఎలా ఉన్నారో అవేర్‌నెస్ పెంచుకోండి. కేజెస్ అబ్జర్వ్ చేస్తుంటే అవేర్‌నెస్ పెరుగుతుంటుంది. ఓహో! నేను ఇలా ఉన్నాను, నేను ఇలాగా ఇక్కడ. సో, విట్నెసింగ్ రావాలి. విట్నెసింగ్ ప్యూర్ వాట్ ఇట్ ఈస్. మీ యొక్క ఇమాజినేషన్ యాడ్ చేయకుండా వాట్ ఇట్ ఈస్ అనేది పర్సీవ్ చేసుకునే పొజిషన్‌లో మీ కాన్షియస్‌నెస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడుదాకా కాన్షియస్‌నెస్ తెలీదు. ఒక లైటు సోర్స్ ఉండటం వల్లే మీకు అన్ని కళ్ళు కనబడుతున్నాయి. కానీ లైట్ సోర్స్ మీద మన అవేర్‌నెస్ ఉండదు. మన పర్సెప్షన్‌లో అది కూడా ఉండదు. వస్తువులే ఉంటాయి. సేమ్ అది పొజిషన్ అన్నమాట ఇక్కడ. సో, రేపు ఇలా కంటిన్యూ అవుదాం.